హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్పోకెన్ హిందీ బై రోహిణి ఛానల్. మరి అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారా? చేసినట్లయితే ఈ లెసన్స్ అన్నీ మనకు వస్తాయి. 6th క్లాస్లో చూడండి, ఇప్పుడు ప్యాసా కవ్వ అనే లెసన్ చూస్తున్నాము. ఒక దాహంతో ఉన్న కాకి. ప్యాసా కవ్వ అంటే కాకి దాహం వేస్తుంది అనమాట. దాహంతో ఉన్న కాకి. మరి ఆ స్టోరీ మనకు అందరికీ తెలిసిందే. మరి పిల్లలు మీరు ఇంకొకసారి చూడండి. ఒక కాకి మధ్యాహ్నం వేళ ఊరంతా తిరుగుతుంది దాహం వేసి. దానికి ఒక కుండ కనిపించిందట కాకి. కుండ కనిపించగానే కుండ దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే దానికి వాటరు ఉన్నాయి కానీ లోపలికి ఉన్నాయి. చూడండి సెకండ్ పిక్చర్లో లోపలికి ఉన్నాయి. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఐడియా ఏంటంటే గులకరాలు తెచ్చి ఈ యొక్క కుండలో వేయడం మొదలుపెట్టింది. వేసిన వెంటనే నీరు ఇలా పైకి వచ్చిన తర్వాత తాగేసి శుభ్రంగా చక్కగా వెళ్ళిపోయిందనమాట. మంచి ఐడియా వచ్చింది కదా. కుండ ఉంది కానీ వాటర్ ఉంది కానీ పైకి రావడం ఎలా అని ఆలోచించి వాటర్ను వచ్చేలా చేసుకుని చక్కగా తాగేసి వెళ్ళిపోయింది. మంచి ఐడియా ఆలోచించింది. చూడండి, అదే హిందీలో ఏ కవ్వాత ఒక కాకి ఉంది. అదేంటంటే ఉసే ప్యాస్ లగి, దానికి దాహం వేసింది కాకి. నెక్స్ట్ చారో ఓర్ దేకా, 4 వైపులా చూసిందంట. అప్పుడు ఉస్నే ఏ గడా దికాయి దియా, ఒక కుండ కనిపించింది. కుండ దగ్గరికి వెళ్ళి చూస్తుంది చూడండి. నెక్స్ట్ ఉస్నే ఏక్ ఘడా దికాయి దియా, ఉస్నే పానీ బహుత్ నీచే తా, నీళ్ళన్నీ చాలా చాలా చివరకు ఉన్నాయి. ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. చూసారు కదా. అప్పుడు ఉస్నే ఏక్ కంకర్ లాకర్ గడేమే డాలా, ఒక్కొక్క కంకర్ రాయి తెచ్చి ఈ కుండలో వేయడం మొదలుపెట్టింది అనమాట. ఎవరు? కాకి. నెక్స్ట్ అలా వేయగానే చూడండి, గడేకే పానీ ఊపర్ ఆగయ్యా, చూడండి నీళ్ళు పైదాకా వచ్చేసినాయి అట. అప్పుడు ఏం చేసింది చూడండి, ఉస్నే పానీ పీకర్ అప్ని ప్యాస్ బుజాయి, నీళ్ళన్నీ తాగి తన దాహం తీర్చుకుంది. ఉసి తరహ్ కొయ్యో మే అప్ని ఉపాయ్ ఔర్ మెహనత్ సే అప్ని ప్యాస్ బుజాయా, తను చక్కటి ఉపాయంతో మంచి ఐడియాతో తను దాహాన్ని చక్కగా తీర్చుకోవడం జరిగిందనమాట. ఇది 6th క్లాస్లో ప్యాసా కవ్వ అనే లెసన్ చిత్రపట. మరి ఇలాగే ప్రతి లెసను కావాలంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.